Hi, today I'm going to show you how to paint a chicks come hatching out from their eggs. It is a painting. Chicks hatching out from their eggs painting. నేను ఈరోజు కోడి పిల్లలు వాటి గుడ్లలోంచి బయటికి రావడం అనేది వస్తున్నట్టుగా ఉన్న ఒక పెయింటింగ్ని వేయబోతున్నాను. ఫస్ట్ ఐ స్టార్టెడ్ పెయింటింగ్ విత్ ద బ్లాక్. I mix some more water to make it light. Actually in acrylics we use the actually in acrylics black is mixed with white. It doesn't be used like this, but just because it is the first layer I use it like this. acrylics అనేవి acrylic కలర్స్లో బ్లాక్ కలర్ని వైట్తో మిక్స్ చేసి మాత్రం యూజ్ చేస్తారు లైట్ చేయడానికి. కానీ నేను ఇక్కడ ఇది ఫస్ట్ లేయరే కాబట్టి నేను ఎక్కువ వాటర్ యూజ్ చేసి ఫస్ట్ లేయర్ కింద ఇలా యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఎల్లో ఆక్రీ టు పెయింట్ ద డ్రై గ్రాస్. నేను తర్వాత ఎల్లో ఆక్రీని యూజ్ చేశానండి డ్రై గ్రాస్ని వేయడం కోసం. I use the small tiny brush that is 00 brush to paint this dry grass. I doesn't follow any pattern to paint this dry grass. I started painting it randomly. నేను ఇక్కడ ఏ ప్యాటర్న్ని ఫాలో అవ్వలేదండి. నేను ఇది ర్యాండమ్గా వేసేస్తున్నాను. దీనికి ఏ ప్యాటర్న్ ఫాలో లేదు. ఆల్మోస్ట్ ఇట్ కవర్స్ ద except there is a space in between the middle in the middle of the canvas. It covers the almost it covers the full canvas. అంటే మధ్యలో ఉన్న కొంచెం స్పేస్ తప్ప చుట్టూ ఉన్న మొత్తం ప్లేస్ని అంతా కూడా డ్రై గ్రాస్తోనే మొత్తం కవర్ చేయడం జరుగుతుంది, అంటే మొత్తం పెయింట్ చేయడం జరుగుతుంది. Now I am mixing sap green with the black and the white. Then I got this titanium white. Then I got a color. I use this color to paint the different colored grass. That color grass is doesn't be the raw grass and doesn't be the dry grass. In the process of the raw grass is become the dry grass. There is a one colored grass is visible to us. It is I want to paint that grass, so I mix the sap green with the titanium white and the black. Then I got a color. I use that color to show that type of the grass. అంటే ఒక్కొక్కసారి పచ్చిగడ్డి ఎండుగడ్డి కింద మారే టైంలో ఉండే ఒక కలర్ గ్రాస్ కనిపిస్తుందండి. మనము అబ్జర్వ్ చేస్తే ఆ గ్రాస్ని వేయడం కోసం నేను సాప్ గ్రీన్ని టిటానియం వైట్ని బ్లాక్ని మిక్స్ చేస్తే నాకు ఒక కలర్ వచ్చింది. ఆ కలర్ని నేను ఈ గడ్డి వేయడం కోసం యూజ్ చేస్తున్నాను. Here I am using flat brush to paint this grass, but it is better to use the tiny rounded small brush just because to show you
to show you in a short video, I done like this. యాక్చువల్గా నేను ఇక్కడ ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తున్నాను, కానీ స్మాల్ రౌండెడ్ టైనీ బ్రష్ అంటే సన్నటి బ్రష్ని యూజ్ చేస్తే ఈ గ్రాస్ని వేయడానికి కూడా బాగుంటుంది. కానీ జస్ట్ నేను మీకు షార్ట్ వీడియోలో ఇదంతా చూపిస్తున్నాను కాబట్టి నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఐ లీవ్ ద స్పేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్యాన్వాస్. ఐ వాంట్ టు యూజ్ దిస్ స్పేస్ టు పెయింట్ ద క్రాక్డ్ ఎగ్స్ అండ్ ద చికెన్స్ అండ్ స్మాల్ క్యూట్ చికెన్స్. నేను మధ్యలో కొంచెం స్పేస్ని వదిలేసానండి. ఆ స్పేస్ని పగిలిపోయిన గుడ్లని అట్ ద సేమ్ టైం చిన్న చిన్న కోడి పిల్లల్ని చూపించడం కోసం ఆ స్పేస్ని యూజ్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ స్టార్టెడ్ పెయింటింగ్ విత్ ద టిటానియం వైట్. ఇట్ ఈజ్ నథింగ్ దిస్ ఈజ్ ద a shining part of the grass. When you observe in the sunlight, there is a shining part of the grass. I want to paint that one with the titanium white. Then I want to show the shades of the grass, so I use the lemon yellow too, along with that of the titanium white and the sap green and the ఎల్లో ఆక్రీని సాప్ గ్రీన్నే కాకుండా లెమన్ ఎల్లోని టిటానియం వైట్ని కూడా యూజ్ చేశానండి. ఎండ వెలుతురు వల్ల కొంచెం షైనింగ్గా కనిపిస్తుంది ఒక్కొక్క చోట గడ్డి అది చూపించడం కోసం నేను టిటానియం వైట్ని కూడా యూజ్ చేశాను. నౌ ఐఎమ్ యూజింగ్ టిటానియం వైట్ టు పెయింట్ దమ్ క్రాక్డ్ ఎగ్. నేను ఇప్పుడు టిటానియం వైట్ని యూజ్ చేశాను క్రాక్డ్ అంటే పగిలిపోయిన గుడ్ని చూపించడం కోసం. నౌ ఐఎమ్ స్టార్టెడ్ పెయింట్. నౌ ఐ మిక్స్ ద ఎల్లో ఆక్రీ విత్ ద టిటానియం వైట్. దెన్ ఐ గాట్ ఎ లైట్ ఎల్లో కలర్. ఐ యూజ్ దిస్ కలర్ టు పెయింట్ ద చికెన్. నేను ఎల్లో ఆక్రీని టిటానియం వైట్తో మిక్స్ చేస్తే నాకు ఒక కలర్ వచ్చిందండి. ఆ కలర్ని నేను చికెన్ని అంటే చిన్న కోడి పిల్లని వేయడం కోసం యూజ్ చేస్తున్నాను. బట్ హియర్ ఐఎమ్ యూజింగ్ ఫ్లాట్ బ్రష్ టు పెయింట్ దిస్ చికెన్స్. నేను ఫ్లాట్ బ్రష్నే యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఈ చిన్న కోడి పిల్లల్ని వేయడం కోసం. Small chickens are very cute, and its fur is not in a separate pattern, so we have to move our brush according to the to show that chickens to cute. We have to move our brush according to our painting. అంటే చిన్న చికెన్స్ చిన్న కోడి పిల్లలు చాలా క్యూట్గా ఉంటాయి. ఆ క్యూట్నెస్ని ఓవర్లోడ్ అయ్యేలాగా అంటే క్యూట్నెస్ బాగా కనిపించేలాగా వేయడం కోసం మనం బ్రష్ని దానికి తగ్గట్టుగా మూవ్ చేయడం నేర్చుకోవాలి. నేను ఇక్కడ ఫ్లాట్ బ్రష్ని యూజ్ చేశాను. నౌ ఐఎమ్ యూజింగ్ టిటానియం వైట్ టు షో ద షైనింగ్ పార్ట్ ఆన్ ద ఫర్ ఆఫ్ ద చికెన్. నేను ఇప్పుడు టిటానియం వైట్ని యూజ్ చేస్తున్నానండి. చికెన్ ఫర్ మీద కూడా ఎండ వెలుతురుకి కొంచెం చిన్న షైనింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా, అది వేయడం కోసం. నా ఐఎమ్ యూజింగ్ ఎల్లో ఆక్రీ టు షో ద షేడ్స్ ఆఫ్ ద ఫర్ ఆన్ ద చికెన్. నేను ఇప్పుడు ఎల్లో ఆక్రీని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. కోడి పిల్లల ఫర్ మీద అంటే పైన ఉన్న చిన్న జూలు మీద చిన్న షేడ్స్ని చూపించడం కోసం నేను ఎల్లో ఆక్రీని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ యూజింగ్ బ్లాక్ కలర్ టు పెయింట్ ద ఐస్ ఆఫ్ ద చికెన్స్. ఈ చిన్న కోడి పిల్లల కళ్ళు వేయడం కోసం నేను బ్లాక్ కలర్ యూజ్ చేశాను. స్మాల్ రౌండెడ్ బ్రష్ని యూజ్ చేశాను. ఐ మిక్స్ ద permanent deep yellow, nothing but the orange with the yellow ochre. Then I got a color. I use that color to paint the beaks of the chickens. Nenu yellow ochre ni పర్మనెంట్ డీప్ ఎల్లో అంటే ఆరెంజ్ కలర్తో మిక్స్ చేసి నాకు ఒక కలర్ వచ్చింది. నేను ఆ కలర్ని ఆ చిన్న కోడి పిల్లల ముక్కులు వేయడం కోసం యూజ్ చేశాను. నౌ ఐఎమ్ యూజింగ్ బ్లాక్ కలర్ టు పెయింట్ ద బోర్డర్స్ ఆఫ్ ద బీక్స్ and to show the difference of the upper beak and upper part of the beak and the lower part of the beak. నేను ఇప్పుడు బ్లాక్ కలర్ని యూజ్ చేస్తున్నానండి. ఆ కలర్ని ఎందుకు ఈ బ్లాక్ కలర్ని బోర్డర్స్ బీక్స్ యొక్క అంటే ఆ ముక్కుల యొక్క బోర్డర్స్ని అట్ ద సేమ్ టైమ్ పైన ఉన్న ముక్కు కింద ఉన్న ముక్కుకి చిన్న తేడా చూపించడం కోసం యూజ్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ యూజింగ్ yellow ochre to show the difference between the head and the body fur. అంటే నేను మళ్ళీ ఎల్లో ఆక్రీని యూజ్ చేశానండి.
తల ఇంకా బాడీకి ఉన్న దాని ఒంటికి ఉన్న ఫర్ని చిన్న డిఫరెన్స్ చూపించడం కోసం యూజ్ చేశాను. నౌ ఐమ్ యూజింగ్ పర్మనెంట్ డీప్ ఎల్లో టు పెయింట్ ద లెగ్స్ ఆఫ్ ద చికెన్స్. నేను ఇప్పుడు పర్మనెంట్ డీప్ ఎల్లోని అంటే ఆరెంజ్ కలర్ని కోడి పిల్లల కాళ్ళు వేయడం కోసం యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐఎమ్ యూజింగ్ బ్లాక్ కలర్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫింగర్స్. నేను దాని తర్వాత బ్లాక్ కలర్ని యూజ్ చేశానండి ఆ ఫింగర్స్కి ఉన్న చిన్న డిఫరెన్స్ చూపించడానికి. నౌ ఐఎమ్ యూజింగ్ టిటానియం వైట్ టు పెయింట్ ద క్రాక్డ్ ఎగ్స్ బిసైడ్ ద చికెన్స్. నేను చికెన్స్కి పక్కన ఉన్న చిన్న పగిలిపోయిన గుడ్డు ముక్కల్ని చూపించడం కోసం నేను మళ్ళీ టిటానియం వైట్ని యూజ్ చేశాను. నౌ ఐఎమ్ యూజింగ్ టిటానియం వైట్ టు షో దట్ చికెన్ ఐస్ మోర్ క్యూట్. నేను మళ్ళీ ఇప్పుడు టిటానియం వైట్ని యూజ్ చేశానండి ఆ కళ్ళు, ఆ చిన్న చిన్న కోడి పిల్లల కళ్ళుని ఇంకా క్యూట్గా చూపించడం కోసం ఒక డాట్ పెట్టాను వాటి కళ్ళల్లో. I put the small dot with the titanium white on the chicken eyes to show that the chicken's more cute. I finished my painting. నేను ఆ పెయింటింగ్ని కంప్లీట్ చేశాను. ఇదేనండి నా పెయింటింగ్, క్యూట్ చికెన్స్ పెయింటింగ్, చిన్ని కోడి పిల్లల పెయింటింగ్. ఇదే నాది. ప్రెస్ ద బెల్ ఐకాన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ నొక్కండి.